సో ఇండస్ట్రీ అంటే కూడా ఫస్ట్ యాక్టర్స్ గుర్తుకొస్తే వాళ్ళ వెనకాల ఉన్న కష్టాలు గుర్తుకొస్తుంటాయి. సో ఇంకో పక్క చూస్తే సో అలాంటి మీ లైఫ్లో ఎవరైనా అడిగారా? అడగకుండా ఉంటారు ఇండస్ట్రీలో? అడిగారు. అయితే అడగకుండా ఉంటారని ఎలా అనుకుంటున్నారు? అంతే అంటారు. 100% అడుగుతారు. అది ఇవ్వాలా వద్దా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కటి అడుగుతారు, కాకపోతే పెద్ద డైరెక్టర్స్ ఎవరు అడగరు. ఇప్పుడు సుకుమార్ గారు అట్లాంటి వాళ్ళెవరూ కూడా అలా అడగరు. చాలామంది వాళ్ళని కావాలని బ్లేమ్ చేయటం కోసం, వాళ్ళని బయటికి తీసుకొచ్చి వీల్ ఫేమ్ అయిపోవడం కోసం అట్లా చెప్తారు, కానీ అది తప్పు. కిందన ఉన్న వాళ్ళు మాత్రం గోకుడు గ్యారంటీగా ఉంటుంది. అంటే ఎలాంటి వాళ్ళు కింద ఉన్న వాళ్ళు అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, రైటర్స్, కోఆర్డినేటర్స్, ఇట్లాగా కోఆర్డినేటర్స్ కూడా అంత ఉండదు. కోఆర్డినేటర్స్ వేరే రకం ఉంటుంది వాళ్ళది. సో మిగతా రిమైనింగ్ వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఉంటుంది గ్యారంటీగా. ఏమన్నారు, మీరేమన్నారు? మరి నేను తప్పించుకున్నాను అంతే. ఆ టైంలో ఏదో చెప్పేసి మాట, తర్వాత ఇంకా కాంటాక్ట్లోకి వెళ్ళడం మానేసేదాన్ని. ఇంకా ఇంటెన్షన్ అర్థమైపోయినప్పుడు ఇంకా టచ్లోకి వెళ్ళడం మానేసేదాన్ని. అందుకని ఇక్కడే ఆగిపోయాను కదా, లేకపోతే ఒక రేంజ్లో ఉండేదాన్ని ఇప్పుడు. అంటే ఇప్పుడు రేంజ్లో ఉన్న వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అంటారు. అది నేను ఎలా చెప్తాను? వాళ్ళకి తెలుస్తుంది. అది అడుగుతారైతే అడుగుతారని ఖచ్చితంగా చెప్తున్నాను కదా. అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అడగకుండా ఎవ్వరు ఉండరు. ఓకే. సో కమిట్మెంట్స్ చేయకుంటే అక్కడికి స్టాప్. ఇక స్టాప్ అని ఏం లేదు, ఇచ్చే వాళ్ళని పెట్టుకుంటారు, ఇవ్వలేని వాళ్ళని పక్కకి నెడతారు. అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నా అంటారు మీరు? ఉన్నాయి. సో ఒక ఉదాహరణకు షేర్ చేసుకోవచ్చు కదా ఒకటి? ఉదాహరణ అంటే పేర్లు వద్దులేండి, పేర్లు ఎందుకు, కానీ ఉన్నాయని చెప్తున్నాను కదా. నేను ఒక 20 మూవీస్ దగ్గర చేశాను ఇప్పటి వరకు, 20-25 చేశాను. బాగా నేను కొంచెం గుర్తింపు వచ్చింది మాత్రం వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి, శ్రీనివాస కళ్యాణం, ఇవన్నీ పెద్ద పెద్ద హీరోస్తోనే చేశాను. ధృవ చేశాను, చుట్టాల అబ్బాయి. అడుగుతూ ఉంటారు, అడిగే వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనం నెట్టుకుంటూ రావటమే. ఇష్టం ఉంటే వెళ్ళటం, ఇష్టం లేకపోతే కామ్గా అవాయిడ్ చేసుకుంటూ రావటం. అంటే చాలా మంది ఉన్నారు. సో ముఖ్యంగా ఈ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు వాళ్ళకి కనిపించారు. అవునండి, యాక్చువల్గా తెలుగు, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. తెలుగు వాళ్ళని ఎందుకు అంటే, తెలుగు అమ్మాయిలకి కొంచెం సిగ్గు, బిడియం, కొంచెం అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మిమ్మల్ని. మీరు ఒక మంచి డైరెక్టర్ అనుకోండి, మీరు నన్ను అడగలేదు, మీకు ఇంత స్టాఫ్ అయ్యారు ఎవరైతే ఉన్నారు, ప్రియా ఏంటి మరి నాకు కొంచెం ఒప్పుకుంటావా, డిన్నర్ పెడతావా అంటే, అంటే డిన్నరు అన్నాడంటే వాడు అర్థం చేసేసుకోవడమే ఇంకా 100%. కో లాంగ్వేజ్ అది. అలాంటప్పుడు అంతవరకు వచ్చినాడు. ఇప్పుడు నేను అనుకోండి, మనం ఆంధ్రాలో పుట్టి, హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్ర అదంతా కూడా మనకి తెలుగు కాబట్టి ఇక్కడ కల్చర్ వరకు అంటే కొంచెం సిగ్గుపడతాం. సో మనం వేరే స్టేజ్కి వెళ్ళిన తర్వాత వీడు దీంతో నేను ఇలా ఉన్నాను అని చెప్తాడేమో అని మనం కొంచెం సిగ్గుపడి తెలుగు అమ్మాయిలు కొంచెం ఆగిపోతారు, బ్యాక్ స్టెప్ వేస్తారు. ఈవెన్ ఈ విషయాలు ఇంట్లో తెలిస్తే కూడా బాగోదు, తర్వాత బయటకు వస్తే తల్లిదండ్రులు ఏమైపోతారని. ఈ నార్త్, ఈ బెంగళూరు, వీళ్ళు అయితే ఏమంటే వెచ్చలు పెడతాను. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రెమ్యునరేషన్ తక్కువ ఉంటుంది, కమిట్మెంట్స్ బాగా ఇస్తారు, అమ్మాయిలు కూడా బాగానే ఉంటారు. సో అప్పుడు అందుకనే చూసింగ్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది. తెలుగు అమ్మాయిలకి ఏంటంటే అడిగేసరికి కొంచెం సిగ్గు, బిడియం, అడ్డం వచ్చి ఒప్పుకోవడం మానేస్తారు. కాబట్టి తెలుగు అమ్మాయిలు కొంచెం బ్యాక్ ఉన్నారు. ఓకే. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, అదే ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు ఉండరు. అదే చెప్తున్నాను కదా, నార్త్ వాళ్ళు ఏంటంటే సిగ్గుండదు వాళ్ళకి, వాళ్ళు ఏ డ్రెస్ ఏమన్నా వేసేస్తారు. మన తెలుగు వాళ్ళు కొంచెం సిగ్గుపడతారు కదా, చేసుకున్నా కొంచెం సీక్రెట్ గా చేస్తారు తప్ప. కొంతమంది ఉంటారంట. నార్త్ వాళ్ళు అయితే కొంచెం అన్నిటికీ రెడీ అంటారు, సై అంటే సై అంటారు దేనికైనా. సో ఆ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. కోర్స్ ఆ ఫీల్డ్ తెలుసు కాబట్టి చెప్తున్నా. అవును. సో ఇంకోటి, ఒక అమ్మాయి ఇండస్ట్రీ వైపు రావాలన్నా కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. యూజువల్గా అమ్మాయిలు 80% అమ్మాయిలు లైఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీకి వస్తారు. ఓకే. ఎందుకలా అంటే, ఒకటి చూసింగ్ ఈజీ జాబ్, యాక్టింగ్ అనేది ఈజీ జాబ్. అది ఇంకొకటి ఏంటంటే మంచి మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నదంటే ఒక స్టేజ్కి వెళ్ళాలంటే కొంతమంది డబ్బులు సంపాదించుకోవడానికి ఇండస్ట్రీకి వస్తారు, కొంతమంది ఖాళీ ఫేమ్ కోసం వస్తారు. అంటే వాళ్ళని 10 మంది రిజిస్టర్ చేయాలి, 10 మందిలోకి ఒక గుంపులోకి వెళ్తానని గుర్తుపట్టాలి, అట్లా చేస్తారు కొంతమంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికందరూ హీరోయిన్లు, అందరికందరూ హీరోలు అయిపోయారు. రీల్స్ చేసి ఒక 100K 200K దాటితే కథ. ఎస్, ఆఫ్ కోర్స్. మీకు గుర్తుండిపోయే రోజు ఏముందంటే, నా బర్త్డే నాకు గుర్తుంటుంది, నీ కష్టాలు పడ్డానికి దేవుడు పుట్టించాడని. అంటే ఎలాంటి కష్టాలు పడ్డారు మీరు? పడ్డానండి, ఫుడ్కి లేని టైం కూడా ఉంది. ఫుడ్కి లేని టైం? ఆ టైం కూడా నేను ఫేస్ చేసి వచ్చా. అంటే ఎలా?
అంటే కష్టాలు తనతో బ్రేకప్ అయిన తర్వాత ఎవరు సపోర్ట్ లేక మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయక ఇష్టపడి చేసుకున్నావు, మళ్ళీ బ్రేకప్ ఏంటి, మా ఇంటికి రావద్దు అంటే మా ఇంటికి రావద్దు, ఇష్టపడే కదా చేసుకున్నావు, వద్దు అంటే చేసుకున్నావు, ఇప్పుడు వద్దు అంటే వదిలేస్తున్నావు అని చెప్పేసి. అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయింది మీ ఇద్దరికి? మ్యారేజ్ అయింది, బ్రేకప్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత బ్రేకప్ అయింది, అది ఎలా సాధ్యం కాదు కదా ఎక్కువ. అయ్యింది అంతే, ఇంకా అంటే ఉండలేకపోతున్నానని నేను, ఇంకా నాకు అవ్వలేదు ఇంకా. అంటే ప్రేమించే కదా చేసుకుంది. అదే చేశాను, అదే అంటున్నాను కదా, ముందు బాగుంటుంది ప్రేమ, ఆఫ్టర్ మ్యారేజ్ బాగోదని, అందుకే కదా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. అది ఎలా అంటే హక్కులు పెరిగిపోతాయి, హక్కులు పెరిగిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని అంటే ఒక మాట దగ్గర ఒక మాట పెరిగిపోతా ఉంటది, మనం తగ్గినా అవతలవాడు తగ్గడు. ఏంటంటే చూసి 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 ఇప్పుడు చూడండి, ఏదో అంటారు కదా, పిల్లిని కూడా ఒక రూమ్లో పెట్టి కొడితే పులవుతుంది అని, అలా ఒకే మనిషిని అట్టాగా పట్టుకొని హింసించేస్తుంటే ఎప్పుడు కూడా ఒక బర్డ్ని కానీ మనం ఏదైనా పక్షిని బంధించినంతసేపు బంధించి ఇలా వదిలితే అది తిరిగి వస్తుంది మళ్ళీ, మీ మీద ప్రేమ ఉంటే. దాన్ని అలా పట్టి పెట్టేస్తే ఎగిరితే మళ్ళీ రాదు ఇంకా, సేమ్ అలా లైక్ మీ. సో అలా అంటారు. సో లైఫ్లో కష్టాలు చూశారు, బ్రేకప్ అయిపోయింది, అంటే ఆ టైంలో మీకు ఏమనిపించలేదు? అదే ఆల్రెడీ మ్యారేజ్ లవ్ చేసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అదే నేనేమనుకున్నానంటే కొన్ని రోజులు ఇంకా ఆలోచించాల్సింది, పరిచయం అయిన 1 yearకి నేను చేసుకున్నా. సో ఇంకొన్ని రోజులు ఆగుంటే కొంచెం రియాలిటీ తెలిసేదేమో అనుకున్నాను. అంటే ఫస్ట్ తన మీరు ప్రపోజ్ చేసింది? తనే. యాక్చువల్గా నాకు కొంచెం కైండ్ హార్ట్ ఎక్కువ. ఎవరైనా నా ముందు బాధపడితే నేను అసలు చూడలేను, అంటే నాకు కూడా చూసుకోకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనమాట. అది ఇష్టపడ్డాడు తను, ఇష్టపడి నన్ను ముంచాడు. ముంచాక సంతోషంగా చెప్తున్నారండి. ఎంత గట్టిగా ఎదుర్కొంటే ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. గట్టిగా అని కాదు కానీ మెంటల్గా స్ట్రాంగ్ అయిపోయాను. ఇంకా ఆ హార్డ్ టైమ్స్ ఎట్లుండే? అంటే మీరు ఇద్దరు విడిపోయిన తర్వాత స్టార్టింగ్ డేస్ ఎట్లుండే? స్టార్టింగ్ డేస్ ఉండే లిటరల్గా భయంగా బతికాను, ఏం చేసి వస్తాడు అని భయపడుతూ బతికాను అనమాట ఫస్ట్లో. తర్వాత తను మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసేసారు, అప్పుడు హ్యాపీ అన్నమయ్యా అనుకున్నా. ఇంకో మ్యారేజ్ చేసేసుకున్నాను. ఓకే, అంటే ప్రజెంట్ ఉన్న లవ్ అమ్మాయిల లవ్ ట్రూ ఉందంటారా, ఇక్కడ అబ్బాయిల లవ్ ట్రూ ఉంది? ఎవరిలోనే లేదు, ఎవరిలోనే లేరు. ఇది అవసరాలకి చేస్తుంది, ఆడ అవకాశానికి చేస్తున్నాడు. బోత్ రెండింటికి ఆన్సర్ చెప్పేస్తారు. అంటే జెన్యూన్ లవ్ నీడ్స్ అంటే ఇప్పుడు అమ్మాయికి ఎవరైతే ఉన్నారో దానికి మనీ కావాలి, వీడికి దాని ఈక్వల్ సెట్ అంటారు అంతే, ఈక్వల్. ఆ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా వర్స్ట్ అయిపోయారు అమ్మాయిలు. ఓకే, అబ్బాయిలు అబ్బాయిలు ఏం చేసినా చెల్లుతుంది కదా, అది చిన్నప్పటి నుంచి నాగరికత నుంచి వస్తుంది కదా. ఎవడండి ఈడు మగోడే, మగోడే ఆడవాళ్ళు ఏది చేసినా అంటే అలా అని కొంతమంది అమ్మాయిలు రివెంజ్ పెట్టుకొని కూడా ఇంకా ఇలా తయారైపోయారు. సో అలా గడిచిందంటారు లైఫ్ అంతే.